జాయ్, ఆనందం. ప్రియమైన వారులారా, మీరందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని మహాకృపను బట్టి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. జాయ్, ఆనందం. పౌలు మహాశయుడు ఈ ఫిలిప్పీ పత్రిక రాశాడు. పౌలు అనగా చిన్నవాడు అని అర్థం. క్రొత్త నిబంధన అంతటిలో 3వ భాగాన్ని పౌలు భక్తుడు రాశాడు. పౌలు భక్తుడు క్రొత్త నిబంధనలో 14 పత్రికలు రాశాడు. పౌలు గారు రాసిన 14 పత్రికల్లో ఫిలిప్పీ పత్రిక ఒకటి. పౌలు గారు ద్వారా రాయబడిన 14 పత్రికల్లో 4 పత్రికలు విశేషమైన పత్రికలు. కారణం ఏంటంటే, శ్రమలో ఉండగా, బంధకాల్లో ఉండగా, రోమా జైల్లో ఉండగా 4 పత్రికలు రాశాడు. అట్లా రాయబడిన 4 పత్రికలలో ఫిలిప్పీ పత్రిక ఒకటి. జైల్లో ఉండగా పౌలు గారు రాసిన 4 పత్రికలను చెరపత్రికలు అని పిలిచారు బైబిల్ పండితులు. 1 ఎఫెసీ పత్రిక, 2 కొలసీ పత్రిక, 3 ఫిలోమోనుకు రాసిన పత్రిక, 4 ఫిలిప్పీ పత్రిక. ఈ 4 పత్రికలను పౌలు గారు జైల్లో నుండి రాసి పంపించారు. ఫిలిప్పీ పత్రిక క్రొత్త నిబంధన పుస్తకముల వరుసలో 11వ పుస్తకముగా పేర్కొనబడింది. 4 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం ఫిలిప్పీ పత్రిక. 104 వచనాలు కలిగినటువంటి పుస్తకం ఫిలిప్పీ పత్రిక. క్రీస్తు శకం 61వ సంవత్సరంలో ఈ పత్రిక రాయబడింది. ఫిలిప్పీ పత్రికలో ముఖ్యమైన వ్యక్తులు మనకు 5 కనబడతారు. 1 పౌలు, 2వది పౌలు గారి ఆత్మీయ కుమారుడు తిమోతి, 3వది పౌలు అనుచరుడు ఎపఫ్రొదీతు, 4వది యువోదియా, 5వది సుంటుకే. ఈ 5 వ్యక్తులు ఈ 4 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా మనకు కనబడతారు. మాస్దోనియాలో పౌలు భక్తుడు స్థాపించిన మొట్టమొదటి సంఘం ఫిలిప్పీ సంఘం. ఫిలిప్పీ సంఘానికి స్థాపకుడు పౌలు మహాశయుడే. దేవుని మహాకృప వలన ఈ సంఘాన్ని ఆయన కట్టాడు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు ఈ పత్రిక రాయబడినట్లుగా 1వ అధ్యాయము 1వ వచనాన్ని నుండి మనము గ్రహించగలం. ఈ పత్రికలో ఒక అద్భుతమైన పాఠం, ప్రభువులో ఆనందించుట. ప్రతి విశ్వాసి ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించాలి. ప్రభువులో ప్రతి విశ్వాసి ఎల్లప్పుడూ ఆనందించాలి అని అంటాడు. ఈ పత్రికలో ఎక్కువ సార్లు వాడబడిన పదము ఆనందించుడి, సంతోషించుడి అనేటువంటి పదాలు పదే ఈ పత్రికలో వాడబడ్డాయి. నేనంటాను, ఈ పత్రికకు కేంద్ర బిందువు ఆనందించుడి అనేటువంటి పదం. ప్రియమైన వారులారా, నా మాటలు మీకు అర్థమవుతా ఉన్నాయా? జైల్లో ఉన్న వ్యక్తి జైలు నుండి ఈ పత్రికలు రాస్తూ జైలు బయట ఉన్న వ్యక్తులకు చెప్పే మాట ఏంటో తెలుసా? ఆనందించుడి. జైల్లో ఉన్న వ్యక్తికి ఆనందం ఉంటుందా? జైల్లో ఉన్న వ్యక్తి జైలు బయట ఉన్న వ్యక్తులకు రాస్తూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు క్రీస్తులో ఉన్న వాళ్లకు ఎక్కడున్నా సంతోషమే. యేసు క్రీస్తులో ఉన్న వారికి ఎక్కడున్నా ఆనందమే, పరమానందమే. నేనంటాను, శ్రమలు కృంగిపోవటానికి కాదు, శ్రమలు మరింత బలపడటానికే అనే సందేశాన్ని పౌలు భక్తుడు ఈ పత్రిక ద్వారా వెల్లడి చేస్తా ఉన్నాడు. మీరు 1వ అధ్యాయం 12వ వచనం మీరు చూడండి. నా శ్రమలు సువార్త ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెను అని అంటాడు. 13వ వచనం చూడండి. నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి అని అంటాడు. మీరు 14వ వచనం చూడండి. నా బంధకములు మూలముగా ఎక్కువ మంది ప్రభువును
ప్రభువునందు స్థిర విశ్వాసము ఉంచి వారు నిశ్చయముగా వారు దేవుని వాక్యము బోధించటానికి విశేషమైన ధైర్యము తెచ్చుకునిరి అని అంటాడు. 18, 19 వచనాలు మీరు మొదటి అధ్యాయం చూడండి. ఈ శ్రమల వలన చనిపోయినా కూడా నాకు సంతోషమే అని అంటాడు. ఎందుకంటే బ్రతుకైనా చావైనా అది క్రీస్తును గణపరిచేదిగా ఉండాలి అని అంటాడు పౌలు భక్తుడు. ఎంత మంచి ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆయన వెల్లడి చేస్తా ఉన్నాడు. ఆలోచన చేయండి ప్రియమైన వారలారా. ఈ ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాలని చెప్పాను. ఈ 4 అధ్యాయాలు మనము సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క మాట నేను మీకు పరిచయం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాల్లో 4 ప్రాముఖ్యమైన అంశాలు రాయబడ్డాయి. ఈ 4 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. మొదటి అధ్యాయానికి నేను పెట్టే అంశం ఏంటంటే క్రీస్తే నా బ్రతుకు అని అంటాడు. మనం 21వ వచనం చూస్తే ఆ మాట స్పష్టం చేయబడింది. 2వ అధ్యాయానికి క్రీస్తే నా మాదిరి అంటాడు 5వ వచనములో. 3వ అధ్యాయములో 14వ వచనములో క్రీస్తే నా గురి, నా గురువు అని చెప్పని అంటాడు. ఇక చివరిది 4వ అధ్యాయములో క్రీస్తే నా బలం అని అంటాడు 13వ వచనములో. కనుక 4 అధ్యాయాలకి 4 అంశాలు. మొదటి అధ్యాయం క్రీస్తే నా బ్రతుకు, 2వ అధ్యాయం క్రీస్తే నా మాదిరి, 3వ అధ్యాయం క్రీస్తే నా గురి, నా గురువు, 4వ అధ్యాయం క్రీస్తే నా బలం. కనుక దేవుని పిల్లలంగా పౌలు భక్తుని జీవితాన్ని మనము స్ఫూర్తిదాయకంగా తీసుకుని పౌలు గారి వలె మనము ఎల్లప్పుడూ అది శ్రమలైన, నష్టాలైన, కష్టాలైన, ఉపద్రవాలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, ఇక్కట్టులైన మనము దేవుని పిల్లలముగా ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించాలి, క్రీస్తులో సంతోషించాలి, క్రీస్తులో మనము ఆనందించాలి అని ప్రభు దేవుని మాటను బట్టి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ క్రిస్మస్ సీజన్లో మనము క్రీస్తులో ఆనందిద్దాం, క్రీస్తులో సంతోషిద్దాం. అట్టి ధన్యత మీకు అనుగ్రహింపబడును గాక.